నమస్తే, నేను మీ కుప్ప పద్మిని. ఇన్నాళ్ళు మీ సపోర్ట్ ని నాకు అందిస్తూ, మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. ఇప్పుడు చూడబోతున్న ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ ఇష్టాన్ని అలాగే మీ సపోర్ట్ ని నాకు అందించండి. అలాగే ఈ వీడియో పట్ల మీ అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి నాకు తెలియజేయండి. నమస్తే. జీవితంలో రకరకాల సమస్యలతో బాధపడుతున్నారా? ముఖ్యంగా ఆర్థిక సమస్యలతో సతమతమవుతున్నారా? ఎన్నో పరిహారాలు చేసి అలసిపోయారా? మంచి మార్గం దొరకాలని కోరుకుంటున్నారా? అయితే రండి, విశ్వాన్ని ఎలా అడగాలో తెలుసుకుందాం. లా ఆఫ్ అట్రాక్షన్ క్లాసెస్ మీకోసం మన ఛానల్లో. వివరాల కొరకు సంప్రదించండి. నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ప్రముఖ న్యూమరాలజిస్ట్ లక్ష్మీ నరసింహస్వామి ఉపాసకురాలు శ్రీమతి స్రవంతి గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. నమస్తే అక్క. నమస్తే పద్మిని. రోడ్ల మీద సర్వసాధారణంగా అమావాస్య వచ్చిందంటే ఒక జాతర నడుస్తుంటది. మర్నాడు అమావాస్య వెళ్ళిన పాడ్యమి రోజు చూస్తే, పొద్దున్నే చూస్తే ఇంచుమించు మూడు రోడ్స్ ఉన్నవి, రూట్స్ ఉన్నవి కనుక రోడ్స్ దాన్ని ఏమంటారు? చౌరస్తా అంటారు. నాలుగు ఉంటాయి. మూడు కూడా ఉంటాయి. అవి ఇంకా డేంజరస్. 3 గాని 4 గాని చౌరస్తాల్లో డెఫినెట్ గా గుడ్డో, నిమ్మకాయో, ఎర్ర నీళ్ళు, సంథింగ్ అది అదర్ ఖచ్చితంగా ఉంటుంది. ఈ దాటే విషయంలో కొంతమంది అసలు కేర్ చేయరు. కొంతమంది అయితే ఈ ఏంటది నాస్తికులు ఉంటారు కదా, ఆ నిమ్మకాయని తీసుకుని కోసేసుకుని నిమ్మకాయ నీళ్ళు వేసుకుని తాగుతారు. ఏమిటి మరి వాళ్ళకెందుకు ఏం అవ్వదు, దాటిని మాకెందుకు ఇలా అవుతుంది అని అడిగే ప్రశ్నలు కొన్ని వస్తుంటాయి. అసలు ఇంతకీ ఈ దాటే ఏదైతే ఉందో అది ఓన్లీ కాల్తో డైరెక్ట్ గా దాటినప్పుడు ఇంపాక్ట్ చూపిస్తుందా? కారులో వెళ్ళినప్పుడు కూడా ఆబ్వియస్ గా దాటుతుంది. కారు తొక్కిచ్చినప్పుడు కూడా ఇంపాక్ట్ చూపిస్తుందా? బండి తొక్కిచ్చినా ఇంపాక్ట్ చూపిస్తుందా? చూసిన ఇంపాక్ట్ చూపిస్తుందా? ఇట్లా 1,00,000 ప్రశ్నలు ఈ బుర్రలో ఉండిపోయినాయక కొంచెం క్లియర్ చేయండి. ఎక్కువగా అయితే దాటితే, తొక్కితే అంటే మన కాలుతో తొక్కినా దాటినా కూడా, దాని మీద నుంచి దాటినా కూడా కాలుతోటే ఎక్కువగా. అంటే నా ఉద్దేశం కార్లలో వెళ్ళటం అది కాదు, ఇంపాక్ట్ చూపిస్తుంది. అయితే అవి తీసే మాత్రం మాత్రం మానుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. మీరు ఎప్పుడైనా గమనించండి, దిష్టి తీసినప్పుడు, ఉప్పుతో తీసినప్పుడు మోరీలో వేయండి, ఆ నీళ్లు కొట్టేసి కాళ్ళు చేతులు కడుక్కొని లోపలికి రండి, కళ్ళు తుడుచుకోండి అని చెప్తారు మన వాళ్ళు. అవునా కదా? అలాగే మిరపకాయలతో తీసినప్పుడు కాల్ చేసింది పడేయడము, ఏదైనా కూడా అది సమూలంగా నాశనం అయిపోయేటట్టుగానే, సమూలంగా అది వెళ్ళిపోయేటట్టుగానే నేర్పించారు మనకి. తీసి చౌరస్తాలో పెట్టడము అనేది మరి ఎవరు చేసిందో నాకైతే తెలియదు. కానీ నేను ఒక్క రెమెడీ చెప్తాను, చౌరస్తాలో పెట్టేది లాక్ పెట్టమంటాను. అది కూడా వివాహం కోసం. అది కూడా మీరు చూడండి, దారి మంచికి ఉపయోగించుకోవాలి. ఏవైనా దారి చౌరస్తా రెమెడీస్ అన్ని కూడా ఏ దారి నుంచి, ఎటువైపు నుంచి సంబంధం వస్తుందో, ఎటు నుంచి ఆటంకం ఉందో, నలుదిక్కుల్లో ఏ దిక్కుకు ఆటంకం ఉందో అది లాక్ ఓపెన్ చేస్తే ఎవరైనా కూడా, ఆ పెట్టిన వాళ్ళు మ్యారేజ్ కోసం అయితే పెడతారు కదా, లాక్ ఓపెన్ చేస్తే వాళ్ళు మ్యారేజ్ అవుతుంది. ఎప్పుడు పెట్టాలి లాక్ ని? ఎప్పుడైనా పెట్టుకోవచ్చు. శుక్రవారం నాడు, గురువారం నాడు పెడితే మంచిది. ఓకే, గురువు అనుగ్రహం ఉండాలి కదా, కళ్యాణం అవ్వాలన్నా శుక్రుడు అనుగ్రహం కూడా ఉండాలి. కాబట్టి గురు శుక్రవారాలు చేసుకోవచ్చు. అలా మంచిగా చెయ్యాలి. ఇట్లా చెడుకి మాత్రం ఉపయోగించుకోకూడదు. ఎందుకంటే నేను మా చిన్నది ఇలానే దాటింది. నేను సాధారణంగా మనకి ఒక సైన్స్ జీవితం అనేది ఉంది కదా, ఫిజిక్స్ ఇస్ నథింగ్ బట్ ఆధ్యాత్మికతకి చాలా దగ్గరగా ఉంటుందని నమ్మినా కూడా అలా ఎలా వస్తుంది, అలా ఎలా ఏమవుతుందిలే, ఏం కాదు, అలాంటివి ఏం లేవు అని అనుకున్నా. సరే, దాటకుండా దూరం నుంచి వెళ్ళిపోతే అయిపోతుంది అనేది కూడా ఉండేది మైండ్ లో. కానీ ఇలాంటివి ఉంటాయి అని చెప్పి స్టాంప్ వేసి చూపించడానికేమో మా చిన్నది దాటింది. ఇప్పుడు 2015లో 4 సంవత్సరాల పిల్లేమో అంతే. అయితే అదేం చేసింది, ఎప్పుడు కూడా చెమట్లు పట్టేసేవి, ఉన్నట్టుండి పిల్ల చల్లగా అయిపోయి డల్గా అయిపోయి కూర్చునేది. ఏమ్మా ఎందుకు అలా ఉన్నావు అని అంటే, ఏం లేదు అనేది, లేదంటే నేను ఆడుకుంటున్నాను అందుకే అలసిపోయాను అని చెప్పేది. ఏదో చాలా వేగగా సమాధానాలు చెప్పేది. అసలు ఎందుకు, ఏమవుతుంది, నీకేమైనా కళ్ళు తిరుగుతున్నాయి ఏంటి అట్లా అంటే ఏం మాట్లాడేది కాదన్నమాట. ఆ తర్వాత ఒక రోజు ఎప్పుడో నేను, ఇది అమ్మాయి ఏదైనా దాటిందేమో అని నాకు డౌట్ గా ఉంది అని చెప్పి ఒకళ్ళు చెప్తే, తర్వాత నేను మామూలుగా అడిగితే కూడా చెప్పేది కాదు. ఒక 2 నెలలు చాలా ఇబ్బంది పడ్డాను నేను దాంతో. తర్వాత అంది, అక్కడ చెత్త దగ్గర చెప్పు, పువ్వులు,
ఇట్లా నిమ్మకాయలు పెట్టి ఉన్నానమ్మా, ఆ చెప్పుని తొక్కాను నేను. ఒకటే చెప్పు ఉంది, మళ్ళీ రెండు లేవు. ఒకటే చెప్పు ఉంది, నేను అది తొక్కాను, నాకు అప్పటి నుంచి ఇది స్టార్ట్ అయింది అని చెప్పింది. చిన్నపిల్ల చెప్పగలిగింది కాబట్టి మనం దానికి రెమెడీ చేసుకున్నాము. తర్వాత నుంచి ఏ ప్రాబ్లం లేదు ఇంకా. కాబట్టి తప్పకుండా ఇవి తొక్కితే మాత్రం ఇంపాక్ట్ ఉంటుంది అనేది నాకు అర్థమైంది. తొక్కకూడదు. అలాగే మా మామయ్యకి కూడా ఇలానే చౌరస్తా ఉంటుంది ఇంటి దగ్గర, అలానే దాటున్నాడు. కోవిడ్ అప్పుడైతే చాలా చూసాను నేను. 2021 లో వచ్చింది చూడు కోవిడ్, సెకండ్ వేవ్. అప్పుడైతే అందరూ తీయడము పడేయడము. ఇంకా అది తొక్కినప్పుడు మాత్రం మా మామయ్యకి కూడా చాలా ఇబ్బంది అయింది. నేను మళ్ళీ దానికి తన కోసం రెమెడీ చేసిన తర్వాత తనకేమైందంటే అన్నం మింగలేకపోయేవాడు అస్సలు. నాకు మింగుడు పడట్లేదు అనేవాడు. డాక్టర్ చూపిస్తే ఏమీ ప్రాబ్లం లేదు, అస్సలు ఏ ప్రాబ్లము లేదు. ఇప్పుడు నేను ఒకటి రెమెడీ చేసిన తర్వాత ఫస్ట్ రెమెడీ స్టార్ట్ చేసిన రోజే నాకు కాల్ చేశాడు. నేను శుభ్రంగా తిన్నాను అన్నం ఇవాళ, నాకు చాలా మింగుడు చక్కగా పడింది అని చెప్తే నాకు ఆశ్చర్యం అనిపించింది. అట్లా ఎటువంటి పరిస్థితుల్లో బయట పడేయకూడదు. ముందు పడేసే వాళ్ళకి చెప్తున్నా, అస్సలు చేయకూడదు. అసలు అది మారో కూడా మనం ఎక్స్పెక్ట్ చేయలేము, బట్ చెప్పటం మీ బాధ్యత కాబట్టి మీరు చెప్తున్నారు. రైట్ అక్క. అయితే ఇప్పుడు పడేశారు ఆల్రెడీ, ఏ తెల్లవారో అయ్యింది చక్కగా, ఎన్నో కార్లు వెళ్ళిపోయి దాని మీద నుంచి ఎవరో తొక్కారో తొక్కలేదు తెలియదు. అయినప్పటికీ ఒకవేళ ఎవరైనా దాటితే దాని ఇంపాక్ట్ ఉంటుందా? కానీ ఒక్కటి మాత్రం వాస్తవంగా చెప్తున్నాను పద్మిని, ఎవరిదైతే ఇంటెన్షన్ అనేది తొక్కాలి అని చెప్పి పెడితే ఎవరో ఒకటి తొక్కకుండా మాత్రం ఉండరు, అది తొక్కుతారు. మన ఇంటెన్షన్ చాలా వర్క్ అవుతుంది పద్మిని. అదే కదా మనం చెప్పేది, మేనిఫెస్టేషన్ లో కానివ్వు, ఆలోచనలలో కానివ్వు, మనం ఏ పని అయితే చెయ్యాలి అని అనుకుంటామో, అందుకే సినిమాల్లో చూపిస్తారు చూడు, తిరుగుతుంది వెనక్కి తిరిగి చూస్తుంది, స్లో మోషన్ లో చూస్తుంది మళ్ళీ. ఇది కూడా స్లో మోషన్ లో రాదు, ఇది ఫాస్ట్ మోషన్ లో వచ్చేస్తుంది నెగటివిటీ. అంటే మన ఇంటెన్షన్స్ ని పాస్ చేయడం అన్నమాట. మీరు చూస్తే ఇవన్నీ ఫోన్ ఎవరికైనా చెయ్యాలి అనుకుంటే అప్పుడే వాళ్ళు చేయడము, అరే మీ గురించి అనుకుంటున్నాను, మీరే కాల్ చేశారు, మీకే చేద్దామని ఫోన్ తీసాను అంటాను చేసావా. ఆ ఇంటెన్షన్స్ ని పాస్ చేయడం అనమాట. మన పాజిటివ్ అన్న నెగిటివ్ అనేది మనం ఆలోచించాలి. కానీ ఎప్పుడు కూడా అలా తీసి పడేసే వాళ్ళకి మాత్రం నేను ఒక్కటి మాత్రం చెప్తాను, అది ఎలా సమూలంగా తీసి పంపించేయాలనేది నేర్చుకోండి. మాస్టర్ కే గారు చాలా బాగా హెల్ప్ చేస్తారనమాట. అసలు ఆయన అయితే వండర్స్ నిజంగా. ఆయన ఒక్కొక్కసారి అనిపిస్తుంది, అలా ఎవరైనా ఒక గురువు దగ్గర అట్లా ఎప్పటికీ ఉండిపోయేటప్పుడు అప్పుడు పుట్టినా బాగుండేది కదా మనం అని అనిపిస్తుంది మనకు. అలాంటి వాళ్ళది చదువుతూ ఉంటే గనక, పాకల్పాటి గురువు గారు ఒకరు, మాస్టర్ కే గారు అయితే మాత్రం ఎంత మందిని ఉద్ధరించారో. అట్లా ఒక ఆవిడ పాపం చాలా బాధపడుతూ ఉంటుంది అనమాట. వైఫ్, హస్బెండ్ వచ్చి అంటే చాలా చోట్లకి తీసుకెళ్ళానండి, నాకు చాలా బాధగా ఉంది అని బాధపడుతూ ఉంటారు. అప్పుడు ఈసారి మేము తీసుకొని రండి అంటే ఆవిడ సగం దూరం వచ్చిన తర్వాత చెట్ల దగ్గర, నేను రాను, ఎందుకంటే మాస్టర్ గారి దగ్గర కదా వెళ్ళేది, ఆవిడకి గ్రహం ఉంది కదా, నేను రానంటే రాను అని చెప్పి మొండికేసి ఆ చెట్టు దగ్గర కూర్చుండిపోతారు అనమాట. అప్పుడు ఇతను మాస్టర్ గారి దగ్గరికి వెళ్తే ఆయన వస్తారు పాప, చూడు ఆయన వచ్చి ఆవిడ్ని చూసి, నువ్వు వెళ్ళిపోమని చెప్పా కదా. ఆయన చూడు అసలు ఎవరైనా గట్టిగా మాట్లాడతారు, ఎదురుండే గ్రహం ఉంది లోపల అంటే, నువ్వు వెళ్ళిపో అంటే నేను వెళ్ళను, నాకు జీవితం భయం వేస్తుంది, నేను వెళ్ళను అంటే, నీకు మంచి జన్మని ఇమ్మని భగవంతుడిని నేను ప్రార్థిస్తాను, ఖచ్చితంగా ఇస్తారు స్వామి నీకు, నువ్వు వెళ్ళిపో, నా మాట విని ఆవిడ్ని ఇబ్బంది పెట్టద్దు, ఇక్కడ నువ్వు ఉండలేవు, ఇది కుదరని పని, ఆవిడకి బాధ నీకు బాధ, నువ్వు వెళ్ళిపో, నీకు మంచి జీవితాన్ని ఇప్పిస్తా అని చెప్తారు. ఆ వెళ్ళిపోతుంది ఆ గ్రహం, ఆవిడ నార్మల్ అయిపోతుంది, మళ్ళీ ఇంట్లో పని చేసుకుంటుంటుందంట. ఆ నెక్స్ట్ డే ఆయన పూజ చేసుకుంటుంటే 2-3 days అయిన తర్వాత ఒక అతను వచ్చి, క్రితం నెల మీరు మేము పిల్లలు పుట్టట్లేదని చెప్పి మేము వచ్చాం మీ దగ్గరికి, మా ఆవిడ కన్సీవ్ అయింది అని చెప్తే, ఆ పక్కనున్న వాళ్ళు ఆ అబ్బాయి వెళ్ళిపోయిన తర్వాత అడుగుతారు, వాళ్ళేనా పుట్టింది? అవును అని చెప్తారు. అంటే మంచి జన్మని ఇప్పించారు భగవంతుడిని అడిగి అనమాట. అట్లా ఏమైనా చేయగలిగితే చెయ్యాలి, కానీ సగం దారిలో వదిలేసి, చౌరస్తా మీద వదిలేసి ఇంకోళ్ళ మీదకి వెళ్ళిపోయి ఇష్టం అని చెప్పడం అనేది మాత్రం పొరపాటు. అంతవరకు నేర్చుకున్నాం కదా, ఇంకొంచెం ముందుకెళ్ళి దాన్ని ఎలా సమూలంగా చేయాలి అనేది మాత్రం
ఖచ్చితంగా నేర్చుకోవాలనేది మరి ఒకవేళ నా ఉద్దేశం. తెలియకుండా ఇలా దాటేస్తే ఏంటి దానికి ఇంకొక ఆప్షన్? తెలియకుండా దాటేస్తే ఉప్పుని ఆశ్రయించాలి మనం. ఎలాంటి నెగటివ్ ఎనర్జీనైనా తీసేస్తుంది కాబట్టి అసలు సాధారణంగా మీరు ఎక్కడైనా అమావాస్య రోజు మీరు బయటికి వెళ్ళేసి వస్తే గనక ఖచ్చితంగా నెక్స్ట్ డే నీళ్ళల్లో ఉప్పు వేసుకొని స్నానం చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. Right. అలానే మీరు ఏమైనా తొక్కారని గనక డౌట్ ఉంటే గనక వెంటనే ఉప్పుతో స్నానం చేసేసి వెంటనే ఆంజనేయ స్వామి దగ్గరికి వెళ్ళడం, దండం పెట్టుకోవడం. ఆయన నేను ఇలా తొక్కాను, 5 మంగళవారాలు 5 శనివారాలు వస్తాను, నన్ను రక్షించు అని చెప్పడం. Yeah. వెంటనే హనుమాన్ బడవాన్ల స్తోత్రం గాని హనుమాన్ చాలీసా గాని చదువుకోవడం. ఆయన చాలా పవర్ఫుల్ కదా Right. అసలు. Right. అయితే ఇట్లాంటి విషయాల్లో ఖచ్చితంగా అంటే రోడ్లకి సంబంధించి లేకపోతే ఈ చెత్తకి సంబంధించి ఇట్లాంటి దిష్టులకు సంబంధించి ఒకవేళ మాట్లాడితే ఖచ్చితంగా 2 చేతులు ఎత్తి దండం పెట్టాలి ఫ్రంట్ లైన్ వారియర్స్ అయినటువంటి ఈ రోడ్లు ఊడ్చే వాళ్ళకి. ఖచ్చితంగా పాపం భయం వాళ్ళకు ఉందా భయం లేదా అనేది కూడా పక్కన పెట్టేసి డెఫినెట్ గా దాన్ని వాళ్ళు ఊడుస్తారు, దాన్ని కళ్ళారా చూస్తారు కదక్క. అవును. వాళ్ళకి ఏమైనా అలా ఊడ్చే వాళ్ళకి ఏమైనా ఇంపాక్ట్ ఉంటుందా? వాళ్ళ కోసం కూడా ఏదైనా చెప్పండి అక్క. మీరు ఎవరినైనా కానీ ఊడ్చే వాళ్ళని ఎవరినైనా చూడండి, సమ్ సార్ట్ ఆఫ్ డివినిటీ అనేది వాళ్ళ కళ్ళలో కనపడుతుంది. వాళ్ళని ఏం అనలేము మనం. అనకూడదు కూడా కదా, అనకూడదు. ఎప్పుడైనా వాళ్ళు చాయ్కో దేనికి అడుగుతూ దానికి కూడా విసుక్కుంటుంటారు. విసుక్కుంటారు. మీకు జీతాలు ఇవ్వట్లేదా గవర్నమెంట్? ఇంకోటి 10 రూపాయలు కాదు, ఇంకోటి 10 రూపాయలు. మీ పేస్ట్ లో ఉప్పులేదా? మీకు ఇవ్వట్లేదా? మీకు దాని ఏమంటారు పెన్షన్ రాదా? మాకంటే ఎక్కువ సంపాదిస్తారు మీరు, అన్ని మాట్లాడతారు. కాకపోతే నాకు అనిపిస్తుంది భగవంతుడు కొంతమందిని కొన్ని పనులకి వినియోగించాడు. మనం ఏదైతే చేయలేమో వాటిని చెయ్యడానికి భగవంతుడు ఎటువంటి పరిస్థితుల్లోనూ ఇది వీళ్ళు చేయగలుగుతారు అనేది నియమించాడు అనేది నా గట్టి భావన. అలాంటి రక్షణ వాళ్ళకి తప్పకుండా లభిస్తుంది అనేది కూడా నా భావన. ఇంకోటి ఊడ్చేదే కదా, ఊడ్చేస్తే క్లియర్ అయిపోతుంది అనేది ఇంటెన్షన్ వాళ్ళకి కూడా ఉంటుంది. ఓ ఇవా లక్షలు చూస్తాం మేము పొద్దున్న లేచే దగ్గర నుంచి, ఏమైతుంది అట్లా ఏం లేదమ్మా, మేము దండం పెట్టుకొని వస్తాం మాకేం కావద్దని, దేవుడి మీదనే భారం అంటారు. అది అంతే. వాళ్ళకి కూడా కొంతమంది నేను చూసాను, దేవుడు వచ్చే వాళ్ళు కూడా ఉంటారు, చక్క కడియాలు అవి వేసుకుంటారు. అదే రక్షణ వాళ్ళకి. భగవంతుడు ఎక్కడైతే మనము క్లీన్ చేస్తాము. అందుకనే చూడు, ఏమన్నా బాధ చాలా ఉంటే గనక గుళ్ళల్లో పూజ సామాన్ నీట్ చేయండి, లేకపోతే గుడిని ఆవరణ ఊడ్చి ముగ్గు వేయండి. ఎందుకు మన ఇంటి ముందు పాత చేసుకోమని చెప్పారు? ఆ చెత్తను ఊడ్చేస్తే మనకి పవర్ వస్తుంది. మనకి వాయించేసి పొద్దున్న లేచి ఆ చెత్తను చూసి ఆనందించడం. అవును, అద్భుతం. మనం ఎనీవేస్ చాలా బ్యూటిఫుల్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు అక్క. డెఫినెట్ గా ఇది దాటేస్తున్నాము, ఇబ్బంది పడుతున్నాం, భయపడుతున్నాం అనే వాళ్ళకి డెఫినెట్ గా ఇది యూజ్ అవుతుంది. థ్యాంక్ యూ సో వెరీ మచ్ అక్క. నమస్తే.